ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం కాన్వా అనే సాఫ్ట్వేర్ ఉంది కదా మనకి కాన్వా మనం ఏదైతే చాలా మందికి తెలిసింది ఏంటంటే సో కాన్వా ద్వారా మనం సోషల్ మీడియా పోస్టర్స్ అవ్వచ్చు యూట్యూబ్ థంబ్నెయిల్స్ అవ్వచ్చు బ్రోచర్స్ అవ్వచ్చు సో లాట్ ఆఫ్ థింగ్స్ అన్న మనం ఈ కాన్వా పర్టికులర్ సాఫ్ట్వేర్ ద్వారా మనం చేయొచ్చు ఓకే సో చాలా మందికి విషయం తెలిసిందే బట్ ఫ్యూ పీపుల్కి దీని ద్వారా మనం వీడియో ఎడిటింగ్ కూడా చేయొచ్చు అని కొంతమంది పీపుల్కి అయితే తెలిసే అవకాశం ఉంటుంది మనకు లైక్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ అన్నప్పటికీ మనం ఏంటంటే భారీ వీడియో ఎడిటింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే మనం బేసిక్ వీడియో ఎడిటింగ్ అది కూడా మీకు స్మాల్ ఫైల్స్ అంటే మీకు 200 MB ఫైల్ రికార్డెడ్ ఫైల్ 300 MB ఫైల్ ఓకే 500 MB ఇటువంటి సైజ్ ఉన్న ఫైల్స్ని మీరు బేసిక్ వీడియో ఎడిటింగ్ అన్నది మనం ఈ పర్టికులర్ కాన్వా యూజ్ చేసి చేయొచ్చు సో ఇందులో ఏంటంటే కాన్వాలో మనకి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ చూసుకుంటే మేజర్గా మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనం అప్లోడ్ చేసేటప్పుడు వీడియో ఫైల్ సైజ్ అనేది అంత తక్కువ ఉంటే అంత బెటర్ ఎందుకంటే మనం క్లౌడ్గా అప్లోడ్ చేయాలి ఇక్కడ ఎడిటింగ్ అంతా మనం క్లౌడ్లో చేస్తాం కాబట్టి ఇక్కడ అప్లోడింగ్కి డేటా కన్జ్యూమ్ అవుతుంది మళ్ళీ వీడియోని డౌన్లోడ్ చేసుకోవడానికి డేటా కన్జ్యూమ్ అవుతుంది క్లౌడ్లో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మనకి స్పీడ్ అన్నది కన్సిస్టెంట్ స్పీడ్ ఉండాలి అదేవిధంగా ఆ డేటా అనేది కొంచెం అంటే మీ యొక్క ఇంటర్నెట్ డేటా అనేది మీరు మోర్ అండ్ మోర్ డేటా మీకు సో సఫిషియెంట్ అవైలబుల్ డేటా ఉందనుకోండి అప్పుడు మీకు ఇది ఓకే బట్ మీరు ప్రజెంట్ మొబైల్ డేటా ఉంటుంది మీకు డైలీ 1 GB 1.5 GB 2 GB ప్లాన్స్ వేయించుకుని అటువంటి డేటా మీరు మొబైల్ డేటా ఇచ్చేస్తున్నారు అటువంటి కేసులో మీరు డెడికేటెడ్గా 500 MB లేకపోతే 300 MB ఫైల్స్ ఉన్న వీడియోస్ని ఈ కాన్వా ద్వారా ఎడిట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అండి మనం ఫేస్ చేస్తాము సో బట్ కాకపోతే ఏంటంటే మీరు చిన్న ఫైల్స్ ఉన్నాయి సో వాటి మన రీల్స్ కింద షార్ట్స్ కింద మనం క్రియేట్ చేయాలనుకుంటే కాన్వా వీడియో ఎడిటింగ్ అనేది మనకి క్విక్గా మంచి టెంప్లెట్స్ తోటి మంచి డిజైన్స్ తోటి మనం యూజ్ చేయొచ్చు బట్ ఇందులో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం సో ఫ్రీ పర్టికులర్ ఫీచర్స్ వరకు ఓకే పర్టికులర్ ఫీచర్స్ వరకు మనం ఫ్రీగానే ఈ పర్టికులర్ కాన్వా వీడియో ఎడిటింగ్ అనేది మనం చేసుకోవచ్చు బట్ మీకు మోర్ అసెట్స్ కావాలనుకున్నా కొంచెం ఏది వాడాలనుకున్నా బ్యాక్గ్రౌండ్ రిమూవల్స్ సో కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం సో ప్రో వర్షన్ అయితే మనం తీసుకోవాలి సో ఈ ప్రో వర్షన్ వచ్చేటప్పటికి మనకి కాస్ట్ వచ్చేటప్పటికి కాన్వా మంత్లీ ప్లాన్ ఉంది అదే ఇయర్లీ ప్లాన్ కూడా ఉంది మీకు మంత్లీ ప్లాన్ తీసుకుంటే మంత్లీ 500 రూపీస్ అయితే పడుతుంది సో అది ఇయర్లీ అయితే మనకు 4000 అయితే పడుతుంది అంటే మీకు ఇయర్లీ తీసుకుంటే మీకు ఒక 2000 అనేది సేవ్ అవుతుంది మంత్లీ పోల్చుకుంటే బట్ నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఈ వీడియో సీరియస్ అనుకుంటే మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మంత్లీ ప్లాన్ తీసుకోండి సో ఇంకోసం ఓకే అనుకుంటే తర్వాత మీరు ఇయర్లీ ప్లాన్కి అయితే మీరు షిఫ్ట్ అవ్వచ్చు బట్ ఇనీషియల్గా అయితే సో వారు కాన్వా ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు యూజ్ చేయండి ఫస్ట్ యూజ్ చేసి చేయండి ఇలా నెక్స్ట్ ఏంటంటే ఇందులో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు బేసిక్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్కి రీల్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నా లేకపోతే ఫేస్బుక్ స్మాల్ క్లిప్స్ అన్నా లేకపోతే యూట్యూబ్కి షార్ట్స్ అనుకున్నా లేదా మీరు ఒక 2 minute 3 minute 5 minute యూట్యూబ్ వీడియోస్ అయినా సరే మనం ఇందులో చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అసెట్స్ లైక్ మధ్య మనం ఏమైనా గ్రాఫిక్స్ యాడ్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా స్టాక్ ఇమేజెస్ లేదా స్టాక్ ఫొటోస్ యాడ్ చేయాలనుకున్నా లేకపోతే ఓకే ఇటువంటి టెక్స్ట్ కూడా మనం డిఫరెంట్ స్టైల్స్లో టెక్స్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ కాన్వాలో సో కొన్ని ఫీచర్స్ ఫ్రీ వర్షన్ అయితే వస్తున్నాయి సో నేను కూడా ప్రజెంట్ కాన్వా అన్నది యూజ్ చేస్తాను ఓకే బట్ లిమిటెడ్ బట్ ఎందుకంటే నేను ఎక్కువ వీడియో ఎడిటింగ్ అన్నది నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో నేను ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ప్రో వర్షన్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇందులో ఫిల్మోరాలో ఏంటంటే మనకి ఇందులో అప్లోడ్ చేయడం డౌన్లోడ్ చేయడం ఇదంతా మనకి ఏమన్నదో డైరెక్ట్గా మన యొక్క కంప్యూటర్లో అవ్వచ్చు లేదా మొబైల్లో అవ్వచ్చు ఫైల్స్ని లోడ్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడము సో దట్స్ ఆల్ సో కాకపోతే ఇందులో ఏంటంటే మనం అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి నెట్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఆ కటింగ్స్ చేస్తాం కదా ఆ కటింగ్ అప్పుడు కూడా మనకి కొంచెం అటు ఇటు పార్ట్స్ అని మనకి అవి అవకాశం కూడా మనకి ఈ పర్టికులర్ కాన్వా సాఫ్ట్వేర్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు మెయిన్గా చూసుకుంటే నెట్ అనేది కొంచెం ఒక కన్సిస్టెంట్ కొంచెం స్పీడ్ బెటర్గా ఉంటే అటువంటి కేసులో మనకి ఈ పర్టికులర్ కాన్వా అనేది గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు ఒక లో నెట్లో ఉన్నా లేకపోతే మీకు డేటా అన్నది మీకు లిమిటెడ్ డేటా అంటే డైలీ మీకు 1 GB డేటా ఉంది లేకపోతే 2 GB డేటా అటువంటి కేసులు ఏంటంటే మనకు మీరు బ్రౌజింగ్కి డిఫరెంట్ వీడియో చూడడానికి ఉన్న డేటా అయిపోతుంది కాబట్టి ఈ పర్టికులర్ టాస్క్లు కూడా మీకు అంటే
సో వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు. సో కాబట్టి ఏంటంటే మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, ఓకే, మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క వీడియో మార్కెటింగ్ గేమ్లో మీరు డెడికేటెడ్ యూట్యూబర్, డెడికేటెడ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేసేవారు, మోర్ అండ్ మోర్ వీడియో కంటెంట్ అనేది మీరు ఫ్రీక్వెంట్ ఎడిట్ చేస్తారు అనుకుంటే సో ఖచ్చితంగా మీరు ఫిల్మోరా లాంటి సాఫ్ట్వేర్ తీసుకోవడం అన్నదే బెస్ట్ ఆప్షన్. సో లేదు మీరు ఇప్పుడే ట్రై చేస్తున్నారు, ఓకే, మీ బడ్జెట్ అని కాదు, మెయిన్గా మీరు ఇప్పుడే ట్రై చేస్తున్నారు, చిన్న క్లిప్స్ అంతే, జస్ట్ మీరు ఏంటంటే 1 minute 2 minute 3 minute లేదా మహా అయితే 5 minute వీడియో క్లిప్స్ మాత్రమే చేస్తున్నారు అనుకుంటే అటువంటి కేసులు మీరు కాన్వా చేయొచ్చు. బట్ కాన్వాలో చూసుకుంటే ఏంటంటే మీరు ఈ అప్లోడింగ్, డౌన్లోడింగ్, ప్రాసెసింగ్ అన్నిటికి ఏంటంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆ టైం అన్నది మీకు ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, అంటే మీకు అనవసరంగా ఎక్కువ టైం అన్నదే కన్జ్యూమ్ అంటే వేస్ట్ అనే పాయింట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి మీరు మోర్ వీడియోస్ ఎడిటింగ్, మోర్ రీల్స్ ఎడిటింగ్ ఇటువంటి టైం అనుకుంటే బట్ కాన్వా అన్నది బట్ నాట్ రికమెండెడ్. బట్ కాన్వా మీరు ప్రో వర్షన్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే కాన్వా అనేది వీడియో ఎడిటింగ్ కన్నా మనకి పోస్టర్స్ చేయడానికి, బ్రోచర్స్ చేయడానికి, యూట్యూబ్ థంబ్నెయిల్ చేయడానికి, సో ఇటువంటి వాటికి అయితే మనకి కాన్వా అన్నదే సో బెటర్గా వర్కౌట్ అవుతుంది. ప్రజెంట్ నేను చూసుకుంటే సో నా మోస్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా పోస్టర్స్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అవ్వచ్చు, లేకపోతే నేను స్మార్ట్ మన ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, ఫేస్బుక్లో చూసుకున్నా, ట్విట్టర్లో తీసుకున్నా, లింక్డ్ఇన్లో చూసుకున్నా, నేను ఏంటంటే షార్ట్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఆ షార్ట్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ పెడతాను నేను. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ వచ్చి దానిపైన నా వీడియో ప్లే అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేటప్పటికి నేను కాన్వాలో రెడీ చేస్తాను. ఆ రెడీ చేసిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని ఆ పర్టికులర్ వీడియోనేమో సో యూట్యూబ్ నుంచో లేకపోతే నా యొక్క హార్డ్ డిస్క్ నుంచో లోడప్ చేసి దాన్ని నేను ఫిల్మోరా ఎడిట్ చేస్తాను. సో కాబట్టి మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి మీ యొక్క ఇనిషియల్ స్టేజ్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క ప్రొడక్షన్ థింగ్ని బట్టి మీరు కాన్వా అన్నదో ఫిల్మోరా అన్నది చూజ్ చేసుకోండి. బట్ ఇనీషియల్గా టెస్టింగ్ పర్పస్ చేయడానికి ఓకే, కొంచెం గుడ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే కాన్వా ఈజ్ ఓకే. బట్ మీరు ప్రొఫెషనల్గా వీడియో ఎడిటింగ్ చేయాలి. ఓకే, అదేవిధంగా మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుని క్లయింట్స్కి వర్క్ చేయాలి. ఎస్పెషల్గా మీరు ఏంటంటే ఒక ఫ్రీలాన్సర్ కింద అవ్వాలనుకున్నా సరే, ఓకే, ఎవరైతే ఫ్రీలాన్సర్ కింద అవ్వాలి, ఓకే, వీడియో ఎడిటింగ్ ఫ్రీలాన్సర్ కింద చేయాలనుకున్న వాళ్ళైతే కాన్వా అయితే స్కిప్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఫ్రీలాన్సర్ అంటే మల్టిపుల్ క్లయింట్స్ వర్క్ చేయాలి, ఓకే, మీ యొక్క సో బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి. కాబట్టి అట్లీస్ట్ కొంచెం బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి మీరు ఫిల్మోరాతో ఉంటుంది అన్నది చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇది పర్టికులర్ వీడియోలో కాన్వాతో ఎస్పెషల్గా కాన్వా వీడియో ఎడిటింగ్తో నా పర్టికులర్ ఎక్స్పీరియన్సు. సో మీకు ఓకే కాన్వాలో పోస్టర్స్ చేయాలనుకున్నా, లేకపోతే కాన్వాలో బేసిక్ వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, సో ఎక్కడైనా సరే ఎటువంటి స్టేజ్లో, లేదా మీరు ఎస్పెషల్గా ఫిల్మోరాలో సో ఓకే ఎక్కడైనా స్టక్ అయినా సరే మనం 1-to-1 ట్రైనింగ్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు నన్ను అప్రోచ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.